హాయ్ అండి. ఇది శనివారం తీసిన వీడియో. ఇప్పుడు వరకు ఎందుకు పెట్టలేదండి, మా పిల్లలు నేను ఆదివారం కానీ స్కూల్స్ ఎలా కదండి, ఇంటి దగ్గర ఉంది, అందువల్ల పెట్టడానికి కావదండి నాకు. శనివారం కూరగాయలు ఎంగిరాక కొంచెం సాంబార్ రైస్ చేస్తానండి. గ్లాస్ బియ్యం, అర గ్లాస్ కందిపప్పు, కొంచెం పెసరపప్పు ఉంటే వేసి కడిగేసుకొని 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. దాన్ని 3 విజిల్స్. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకొని, తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకొని, ఎండుమిర్చి కూడా ఒకటి వేసుకోవాలండి. తర్వాత వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, టమాటా, బెండకాయ వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అందులోనే కారం, ఉప్పు, పసుపు వేసేయచ్చు. నేను వాటర్ వేసాను అండి. తర్వాత చింతపండు నానబెట్టుకొని చిక్కడగా ఒక గిన్నె తీసుకొని, తర్వాత 1 లీటర్ వాటర్ పైన వేయాలండి. వేసిన తర్వాత అవి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ముందుగా విజిల్స్ వచ్చి చల్లారిన దాన్ని కొంచెం స్మాష్ చేసుకొని దాన్ని ఇందులో వేసి కలిపేసుకోవాలండి. ముందు కొంచెం పలచగా ఉంటుంది కండి, బాగా కలుపుకోవాలండి. ముద్ద కట్టినట్టు ఉంటుంది. కొంచెం దాన్ని మెదుపుతూ కదుపుతూ ఉండాలి. అలా కొంచెం పలచగా ఉంటుంది కానీ అలా చిక్కబడిపోద్దండి.